బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడానికి శాసనసభకు చేరుకున్నారు. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి ఆయన హాజరు కానున్నారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కూడా ఉండబోతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మరి కాసేపట్లో తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రసంగించనున్నారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కేసీఆర్ కు స్వాగతం పలికారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన ఉన్నారు. కొద్దిసేపట్లో సభ ప్రారంభం కాబోతా ఉంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అయితే ఈ బడ్జెట్ సమావేశాలు 29 వరకు జరిగేటువంటి అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఎస్సీ సమావేశం భేటీ కాబోతా ఉంది. ఈ బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలు, అదేవిధంగా ఆ ఎజెండాకు సంబంధించినటువంటి అంశం చర్చకు రానుంది. ఎన్ని రోజులు జరపాలనే దానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఏ బిల్లులు సభ ముందుకు వస్తాయనేది కూడా బీఎస్సీలో నిర్ణయం కాబోతుంది. అయితే ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత వేడిగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ప్రజా సమస్యలు, ముఖ్యంగా రైతులు ఏదైతే పంట ఎండిపోయిన విధానానికి సంబంధించి పెద్ద ఎత్తున రైతులు అరిగోస పడతా ఉన్నటువంటి నీరు కావచ్చు, సాగునీరు అందడం లేదు, ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి బీఆర్ఎస్ అసెంబ్లీలో ఎండగట్టాలని ఇప్పటికే తీర్మానించినటువంటి నేపథ్యంలో ఈ సమావేశాలు వేడిగా జరగనున్నాయి. మరోవైపు కేసీఆర్ అసెంబ్లీకి రావడం కూడా కాంగ్రెస్ నేతలను ఒక టెన్షన్ కు గురి చేస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి అవకాశం ఉంది. ఓవైపు ప్రజా సమస్యలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అసమర్థ పాలన జరుగుతుందన్నటువంటి చర్చ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ రాకకు సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతల్లో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. కేసీఆర్ ను సభలో ఎలా ఎదుర్కోవాలన్నటువంటి ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది. ఆ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కూడా సమాలోచన జరుపుతున్నట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.